హాయ్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం మన వీడియోస్కి ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా బ్లర్ చేయాలి, అది కూడా కైన్ మాస్టర్ యాప్లో ఎలా బ్లర్ చేయాలో మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ముందుగా మీరు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ పైన మనకు క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్నాక మీరు ఏ వీడియో కనుక బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలనుకున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక వీడియోని కనుక సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో చూసారా, మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకు వేరే అన్నీ కూడా కనపడుతున్నాయి కదా. సో దాని అంతా కూడా మనం బ్లర్ చేద్దాం. సో ఇది మనకు వీడియో 15 సెకండ్స్ అయితే ఉంది. సో నేను ఒక వీడియోని అయితే కనుక 10 సెకండ్స్ వరకు ఇలా కట్ చేస్తున్నాను. కొద్దిగా ముందు పాటు కొద్దిగా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం దీన్ని బ్లర్ చేద్దాం. ఇలా రెడ్ లైన్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో బేసిక్ ఎఫెక్ట్స్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ గాషియన్ బ్లర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ మన వీడియో మొత్తం కూడా అప్లై చేసుకోండి. సో వీడియో మొత్తం కూడా ఇలా బ్లర్ ఎఫెక్ట్ అయితే కనుక అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు కూడా. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎంత బ్లర్ స్ట్రెంత్ కావాలనుకుంటే అంతైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు సినిమాటిక్ లుక్ రావాలనుకుంటే కనుక, అంటే న్యాచురల్గా ఉండాలనుకుంటే 3 అయితే ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా మనం బ్లర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాతకి మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ యాజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు పైన మళ్ళీ వీడియో అనేది యాడ్ అయిపోయింది. సో ఈ వీడియోని ఎగ్జాక్ట్గా మనం ఇలా ఎగ్జాక్ట్గా ఆ స్క్రీన్కి సెట్ చేయాలి. చూడండి, ఎగ్జాక్ట్గా చుట్టూ మనకు ఒక వైట్ లైన్ డాట్స్ వస్తూ ఉంటాయి, అందులో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యాలన్న ఫ్రేమ్కి ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. చుట్టూ కింద మనకు 4 సైడ్స్ కూడా మనకు లైన్స్ వస్తాయి, ఆ లైన్స్లో ఎగ్జాక్ట్గా కార్నర్కి సెట్ అయ్యేలా సెట్ చేసుకోండి. సో విధంగా సెట్ చేసుకున్నాక ఇలా ఆప్షన్స్లో ఇక్కడ మనకు మ్యాజిక్ రిమూవ్ అనేసి ఉంది కదా, ఆ మ్యాజిక్ రిమూవ్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇలా రిమూవింగ్ అనేసి వస్తూ ఉంటుంది. మనం పైన యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోకున్న బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి ఓన్లీ మనకు ఆ వీడియో అంటే ఆ మనిషి మాత్రమే వస్తున్నట్టు, మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోతారు. చూడండి, ఓన్లీ మనకి ఇలా ఆ మనిషి మాత్రమే మనకు మనం మాత్రమే కనిపిస్తూ ఉంటాం. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి పైన చూడండి ఈ విధంగా యాడ్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా యాడ్ అయితే చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోయి ఫోటో మాత్రమే మనకు చూడండి మనకు మంచిగా బ్రైట్గా మంచి నీట్గా అయితే కనుక కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మనము మొత్తం మ్యాజిక్ రిమూవ్ని యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా బ్లర్ అయిపోయి చూడండి మనకి ఇలా వీడియో మొత్తం కూడా ఇలా నీట్గా మనకు సినిమాటిక్ లుక్ అయితే కనుక వచ్చేసింది. సో లేదు మీకు బ్లర్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకున్నా కానీ ఇక్కడ మనం చూడండి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్లో వచ్చేసి ఇక్కడ స్ట్రెంత్ అనేది మనం కొంచెం పెంచుకుంటే కనుక చూడండి సో ఇక ఎక్కువగా మనకు బ్లర్ అయితే కనుక అవుతుంది. సో కాంటాక్ట్ ఒకసారి ప్లే చేస్తే కనుక చూడండి సో వచ్చేసి మనకు బ్లర్ అనేది బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా అయిపోయింది. ఇలా మనకి ఎక్కువగా ఉంటే చూడడానికి బాగుండదు, అందుకే నేను బ్లర్ స్ట్రెంత్ ఒక 3 కానీ ఒక 4 కానీ అయితే ఇచ్చేసుకుంటే మనకు న్యాచురల్గా ఉంటుంది ఆ బ్లర్ అనేది. అంటే మనం మనం క్యామ్ తోటి రికార్డ్ చేస్తే ఏ విధంగా అయితే వస్తుందో సో ఆ విధంగా న్యాచురల్గా అయితే కనుక ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం బ్లర్ స్ట్రెంత్ యాడ్ చేసుకున్నాక సో మనం ఇంకా చేయాల్సింది ఏం లేదు, జస్ట్ వీడియోని అయితే కనుక సేవ్ చేసుకోవడమే. ఒకసారి ప్లే చేసుకొని చూసుకోండి, చూసిన తర్వాత పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను. సో వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.